ఇది ఇతని పరిస్థితి, ఈ ఎమ్మెల్యే గారి పరిస్థితి. మరి ఆయన పొద్దుట నా మీద అవాకులు చవాకులు పేలుతూ మరి నాకేదో వార్నింగ్ ఇచ్చేసినట్టుగా ఆయన ప్రసార మాధ్యమంలో పెట్టుకున్నాడు. దాని గురించి నేను మాట్లాడదామని ఈరోజు ఫోన్ చేస్తే ఆయన ఎంతసేపు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు. మరి శాసనసభ్యుల పరిస్థితి ఇది, గిడ్డి సత్యనారాయణ గారిది. అందరూ గమనించండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో మా పక్క నియోజకవర్గం అయినటువంటి దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ తీయడం జరిగింది. దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మరి ఏంటి మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారు నేను స్థాయి నీదా అని చెప్పేసి జారీ చేస్తున్నాడు. నేను గిడ్డి సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది. విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం భయం లేదు. కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద కానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాల మీదగా ప్రతిరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే నా బాధ్యత అది. ఒక సహసర దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవం ఇచ్చి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాల్లో పెట్టి స్వర్గానందం పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితేనే ఉంటానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మీ నాయకుడికి నేను సూచన చేశా. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు, మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను. నేను తప్పేంటి అందులో? మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మేము స్వాగతిస్తామని చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయల దొంగ భుజాలు తట్టుకున్నట్టుగా మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వార్నింగ్లకి మేము ఏం భయపడము. మీరు ఉన్నంతకాలం కూడా నేను శాసనమండలి సభ్యుడిగా ఉంటాను. నేను ప్రతిరోజు దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ నేను ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉంటాను. నా ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పే దమ్ము ఉంటే కనుక మీరు సమాజంలో ప్రజాస్వామ్యయుతంగా రండి తప్ప దాడులు చేసే విధంగా వస్తే కనుక ఎవడు బెదిరిపోవడం, మీ ఉడతూపులకి ఎవడు కూడా భయపడ్డని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం.